లేదు. అల్లా అంటున్నాడు, నేను కోరుకున్న వారికి రాజ్యాధికారం ఇచ్చేస్తాను, నేను కాదు అన్న వారిని పరాభావం చేసేస్తాను, విజయము పరాభావము ఇవన్నీ కూడా నా అధీనంలో ఉన్నాయి, నేను ఎవరికి ఎంత కావాలంటే అంత ఇస్తాను, నేను కోరుకున్న వారికి మగ సంతానాన్ని ఇస్తాను, నేను కోరుకున్న వారికి మగ ఆడ సంతానాన్ని కల్పిస్తాను, నేను కోరుకొని వారికి అసలు సంతానమే ఇవ్వను అల్లా అన్నాడు. కాబట్టి హిదాయత్ సన్మార్గం అనేది అది అల్లా అధీనంలో ఉంది. అల్లా ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు, చెప్పే ప్రయత్నం మనం చేయాలి. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉన్నారు, ఆమె అమ్మగారు ఎప్పుడు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని దూషించేది, తిడుతూ ఉండేది. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు దాదాపుగా 2000కు పైగా హదీసులు ఉల్లేఖించారు. వారి యొక్క తల్లి ఎప్పుడు కూడా ప్రవక్త వారిని దూషిస్తూ ఉండేది. ఒకరోజు చాలా ఆయన తట్టుకోలేక ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఓ ప్రవక్త, ఇక నాతో అవ్వదు, నా తల్లి మిమ్మల్ని దూషిస్తుందని చెప్పగానే నా తల్లి కోసం మీరు దువా చేయండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 చేతులు పైకెత్తి చాలా కడు దీనంగా అల్లాతో వేడుకున్నారు. తర్వాత అబూ హురైరా వారు ఇంటికి వెళ్ళగానే తలుపు తట్టగానే అక్కడ గుసూలు చేస్తున్నటువంటి నీళ్ళ శబ్దం వినిపించింది. డోర్ తలుపు తెరగానే ఆగు ఆగు, నేను గుసూలు చేస్తున్నానని. తర్వాత ఆమె తలుపు తీసి బయటికి వచ్చేసి, నేను విశ్వసిస్తున్నాను ముహమ్మద్ ప్రవక్తని, ప్రవక్తగా అల్లా ఒక్కడే అని, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదివారు. ప్రవక్త వారి దువా వల్ల, ప్రార్థన వల్ల